హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము రెడ్మీ నోట్ 9 ప్రో యొక్క అన్బాక్సింగ్ చూద్దాము. ఇది నేను ఆఫ్లైన్లో తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి నాకు 4GB ర్యాము, తర్వాత 128 ఇంటర్నల్ మెమరీ ఉంది, ఎంఐ లోగో ఉంది. నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసి మనకు రెడ్మీ నోట్ 9 ప్రో ఉంది, ఇటు సైడ్ కూడా రెడ్మీ నోట్ 9 ప్రో ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు రేటు, దాని మోడల్ నెంబర్స్ అవి ఉన్నాయి, ఫీచర్స్ ఉన్నాయి. ఇంకా అవి దాంతో పాటుగా మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు దీని డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. చూద్దాం ఇప్పుడు నెక్స్ట్. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉంది. స్నాప్డ్రాగన్ 720G ఉంది. ఇది 8 నానోమీటర్ ప్రాసెసర్ ఉంది. తర్వాత సెన్సార్ ఉంది, అదే 8 నానోమీటర్ది. తర్వాత నెక్స్ట్ ఇది వచ్చేసి 6.67 డిస్ప్లే ఉంది, ఫుల్ హెచ్డి ఉంది. తర్వాత దీనికి వచ్చేసి క్రానింగ్ గొరిల్లా గ్లాసెస్ ప్రొటెక్షన్ ఉంది, ఫ్రంట్ అండ్ బ్యాక్. మనకు కెమెరాకి ఏ విధమైన స్క్రాచ్లు లేకుండా, ఏ విధమైన బ్రోకెన్ కాకుండా మనకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ చేసిండు ఫ్రంట్ అండ్ బ్యాక్లో. ఇది క్రానింగ్ గొరిల్లా గ్లాసెస్ అంట. నెక్స్ట్ మనకు తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 8 మెగాపిక్సెల్ వచ్చేసి వైడ్ యాంగిల్ ఉంది. 5 మెగాపిక్సెల్ వచ్చేసి మనకు మైక్రో షాట్స్ ఉంది. 2 మెగాపిక్సెల్ వచ్చేసి మనకు డెప్త్ ఆఫ్ ఫీలింగ్, అంటే బొకే షాట్స్ తీసుకోవచ్చు. తర్వాత మనకు మనకు ఫుల్ ఫ్రేమ్లో తీసుకోవచ్చు అన్నట్లు మంచిగా. నెక్స్ట్ నాకు ఇది వచ్చేసి గ్లాసియర్ వైట్ కలర్ వచ్చింది. ఈ గ్లాసియర్ కలర్ నేను తీసుకుంది గ్లాసియర్ వైట్ కలర్. దీనికి 3 కలర్స్ ఇచ్చిండు. ఒకటి వచ్చేసి అరోరా బ్లూ ఉంది, ఇంకొకటి వచ్చేసి ఇంటర్స్టెల్లార్ బ్లాక్ ఉంది. నేను తీసుకుంది వచ్చేసి గ్లాసియర్ వైట్. నెక్స్ట్ వచ్చేసి 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దాని తర్వాత 16 మెగాపిక్సెల్ వచ్చి సెల్ఫీ కెమెరా ఉంది. బ్యాటరీ వచ్చేసి 520 మెగాహెర్ట్జ్ బ్యాటరీ ఉంది. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. ఓపెన్ చేయగానే మనకు బాక్స్ ఉంది, బాక్స్ టైప్లో ఉంది. బాక్స్లో ఏముందో చూద్దాం. బాక్స్లో వచ్చేసి మనకు సిమ్ రిమూవ్ చేసే పిన్ ఉంది. దాని తర్వాత మనకు యూజర్ మాన్యువల్ ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు కౌచ్ ఉంది, మనకు మన మొబైల్కి పెట్టుకోవడానికి బ్యాక్ సైడ్. ఇది వైట్ ఇచ్చిండు. కొన్ని మొబైల్స్లకు బ్లాక్ వస్తుంది, బ్లాక్ అనేది అంత లుక్ ఉండదు. వైట్ తీసుకున్నందుకు వైట్ ఇచ్చిండేమో, అది అంతే. దాని న్యాచురల్ కలర్ చూపిస్తుంది వైట్ తీసుకోవడం వల్ల. వైట్ ఇది కంపెనీ నుంచి వచ్చింది, వైట్ వచ్చింది. నాకు బెటర్గా ఉంది, కొత్తగా ట్రై చేసిండు. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు మొబైల్ నేను ఇది ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసిన, మీకు రివ్యూ చూపిస్తున్నా ఏ విధంగా ఉందో. నేను ఆల్రెడీ 1 మంత్ వాడిన. 1 మంత్ వాడిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఈ స్టిక్కర్స్ అడ్డం తప్ప ఏం ప్రయోజనం ఉండదు. దీన్ని తీసేద్దాం, దీన్ని రిమూవ్ చేసి చూసేద్దాము. రిమూవ్ చేసిన తర్వాత మీకు గ్రాండ్ లుకింగ్ ఉంది మంచిగా, వైట్ కలర్లో. ఫినిషింగ్ కూడా మంచిగా ఉంది, గ్రాండ్ లుకింగ్లో ఉంది రెడ్మీ అని. ఈ లుకింగ్ అనేది ఉంది. తర్వాత ఇది ఒక మైనస్ పాయింట్ వచ్చేసి మనకు కెమెరా అనేది కొంచెం ముందరికి రావడం జరిగింది. అంటే కెమెరా అది మొబైల్ కన్నా కొంచెం ముందుకు వచ్చినట్లు ఉంటుంది. అదొకటి మైనస్ పాయింట్. ఇది మనం ఎక్కడైనా పెట్టినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. తర్వాత ఫ్లాష్ ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు, ఓకే పర్లేదు. దీనికి ఫింగర్ ప్రింట్ సైడ్కి ఇచ్చిండు మనకు, పవర్ బటన్ కానీ. ఈ పవర్ బటన్ కానీ మనము ఫింగర్ ప్రింట్స్ అనేది సెట్ చేసుకోవాల్సి వస్తుంది. ఫింగర్ ప్రింట్స్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి పంచ్ హోల్ టైప్లో ఇచ్చిండు, మనకు సెల్ఫీ కెమెరా ఇచ్చిండు, మిడిల్లో మనకు 16 మెగాపిక్సెల్ కెమెరా అనేది హెడ్ చేసిండు. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు సిమ్ ట్రే సైడ్కు 3 ఉంది. మనకు 2 వచ్చేసి సిమ్కు, 1 వచ్చేసి మనకు మెమరీ కార్డుకు. 512GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మనము మెమరీ కార్డ్ని. నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఇది వచ్చేసి ఇయర్ ఫోన్స్ పిన్. ఇది వచ్చేసి మనకు 3.5mm ఉంది పిన్ ఇది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి టైప్ సి కేబుల్ ఛార్జర్ ఉంది, పిన్ ఇచ్చిండు మనకు. నెక్స్ట్ ఇంటర్నల్ మైక్ ఉంది. దాని తర్వాత సౌండ్ స్పీకర్ ఉంది. దీని మొబైల్ యొక్క సౌండ్ అనేది మీకు ఏ విధంగా వస్తుంది లాస్ట్ వీడియోలో ఉంది, చూడండి. నెక్స్ట్ పైన వచ్చేసి మనకు ఐఆర్ బ్లాస్టర్ ఉంది. తర్వాత సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది, పైన వచ్చేసి మనకు ఆప్షను. నెక్స్ట్ సైడ్ వచ్చేసి సౌండ్ రాకర్స్. ఇప్పుడు నెక్స్ట్ మనకు చార్జర్ చూద్దాం. బాక్స్లో ఏమిచ్చిండు, చార్జర్ ఇచ్చిండు మనకు. చార్జర్లో టైప్ సి కేబుల్ వచ్చిండు. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు చార్జర్, ఇది 18 వాట్స్ ఉంది, ఫాస్ట్ ఛార్జర్ అంట, 18 వాట్ ఛార్జర్. తర్వాత ఇంకొకటి రెడ్మీలో ఎప్పుడు బ్లాక్ ఇస్తుండే, ఈసారి కొత్తగా ట్రై చేసిండు, వైట్ ఇచ్చిండు మనకు. వైట్ కలర్ మోడల్ అనేది కొత్తగా వచ్చింది. ఇది చూద్దాం ఇది ఎట్లా ఉందో వైట్ కలర్ది. పక్కన పెట్టేద్దాం.
నెక్స్ట్ ఇప్పుడు మొబైల్ చూద్దాము. మొబైల్ వచ్చేసి ఇది ఉంది గ్రాండ్ లుకింగ్లో. మొబైల్లో మనకి సైడ్ లాక్లు ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. నేను ఆల్రెడీ మొత్తం సెట్ చేశాను. మీ కొరకు ఇప్పుడు మళ్ళీ ఒకసారి సెట్టింగ్లోకి వెళ్ళి చూపిస్తున్నాను. సైడ్ లాక్ ఫేస్ లాక్ ఎలా చేయాలో సెట్టింగ్లోకి వెళ్ళండి. సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ స్టేటస్ ఇది కాదు, బ్యాక్ సైడ్ వేసాను. నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ దీనిలో క్లిక్ చేసిన తర్వాత మీరు ఫింగర్ ప్రింట్ సెట్టింగ్కి వెళ్ళండి. ఫింగర్ ప్రింట్ సెట్టింగ్కి వెళ్ళిన తర్వాత నేను ఆల్రెడీ సెట్ చేసుకున్నాను, ఇంకోటి చేస్తున్నాను మీ కొరకు యాడ్ చేసి సైడ్కి ఫింగర్ పెట్టి సెట్ చేయండి. మొత్తం సెట్ అయ్యే వరకు అట్లే ప్రెస్ చేస్తూనే ఉండండి. ఈ విధంగా ప్రెస్ చేస్తూనే ఉండండి. ఫుల్ ప్రెస్ చేసే వరకు అలా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత అది యాక్సెప్ట్ అయిపోతుంది, ఓకే అయిపోతుంది ఆటోమేటిక్గా. మీ ఫింగర్ మొత్తం తీసేసుకుంటుంది. ఈ విధంగా యాక్సెప్ట్ అయిపోతుంది, డన్ ఉంటుంది. నెక్స్ట్ మీకు ఫేస్ లాక్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఫేస్ లాక్కి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు ఇది వచ్చేసి పాస్వర్డ్ ప్యాటర్న్ పెట్టుకోవచ్చు, పిన్ పెట్టుకోవచ్చు, పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ వచ్చేసి ఫేస్ లాక్ ఇట్లా ఈ విధంగా యాడ్ చేసుకోండి. అలా కింద నెక్స్ట్ బటన్ కాడ 6 సెకండ్స్ పడుతుంది. ఆ సెకండ్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చిన తర్వాత మీకు ఫేస్ అనేది అది ఫోటో తీసుకుంటుంది. అది తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కెమెరా చూద్దాము. కెమెరా ఏమేమి వచ్చిండో ఫీచర్స్, మనకు ఏమేమి ఆప్షన్స్ ఇచ్చిండో చూద్దాం. కెమెరా వచ్చేసి జూమ్ వచ్చేసి మనకు 10x వరకు జూమ్ అవుతుంది. చూద్దాం, 10x వరకు జూమ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోకి వచ్చేసి 6x వరకు జూమ్ అవుతుంది. కెమెరా ఓకే పర్లేదు, క్వాలిటీ బాగానే ఉంది. నెక్స్ట్ మోర్ ఆప్షన్స్లో మీకు ప్రో మోడ్, తర్వాత ఇది డిఎస్ఎల్ఆర్ ప్యాటర్న్, ఇది డిఎస్ఎల్ఆర్కి సంబంధించింది. ఇది వచ్చేసి 1x కెమెరా మోడ్ది. ఇది డిఎస్ఎల్ఆర్కి సంబంధించింది. డిఎస్ఎల్ఆర్కి సంబంధించిన సెట్టింగ్స్ అన్ని చేసుకోవచ్చు మీరు. కలర్ వైట్ బ్యాంగిల్ అన్ని ఐఎస్ ఓరేంజ్ అన్నీ సెట్ చేసుకోవచ్చు. ఇది వచ్చి పోర్ట్రేట్ మోడ్. ఇది పోర్ట్రేట్ మోడ్లో ఒక ఫోటో తీసి చూపిస్తాను మీకు ఇప్పుడు ఎట్లా వచ్చిందో. ఇది పోర్ట్రేట్ మోడ్లో వచ్చిన ఫోటో. ఓకే పర్లేదు, గుడ్, పర్లేదు బాగానే ఉంది. నెక్స్ట్ ఇది మోర్ ఆప్షన్లో మీరు స్లో మోషన్ తీసుకోవచ్చు. 48 కెమెరా తీసుకున్నాను, 48 మెగాపిక్సెల్ పెట్టి జూమ్ చేస్తున్నాను. నెక్స్ట్ మోన్ ఆప్షన్లోకి వచ్చేసి మీకు స్లో మోషన్ ఉంది, తర్వాత షార్ట్ వీడియో ఉంది. ఆప్షన్స్ బాగానే ఇచ్చాడు మీకు. స్లో మోషన్ వీడియోది, తర్వాత మీకు మ్యాక్రో షాట్ తీసుకోవచ్చు. మ్యాక్రో షాట్స్లో మీకు 2 మెగాపిక్సెల్ వస్తుంది. వేరే కెమెరాలకు ఈ మొబైల్కి వచ్చేసి 5 మెగాపిక్సెల్ వచ్చింది. ఇది వచ్చేసి వాటర్ మార్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కూడా ఫోటో తీసుకోవచ్చు. నెక్స్ట్ హెచ్డీలో తీసుకోవచ్చు, నాన్ హెచ్డీలో తీసుకోవచ్చు, హెచ్డిఆర్లో తీసుకోవచ్చు. తర్వాత ఫిల్టర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చి సెల్ఫీ కెమెరా 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇవి వచ్చేసి ఫ్రేమ్ రేట్స్, ఫుల్ ఫ్రేమ్ రేట్ తీసుకోవచ్చు. 19 మనకు ఫేస్బుక్ తీసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్లో ఆ టైప్ ఆఫ్ ఫ్రేమ్ సెట్ చేసుకొని తీసుకోవచ్చు. నెక్స్ట్ టైం సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మూవీలో కూడా పెట్టుకొని తీసుకోవచ్చు, మూవీ మోడ్లో పెట్టుకొని. ఇది వచ్చేసి మైక్రో షాట్స్లో మనకు 5 మెగాపిక్సెల్ వరకు జూమ్ చేసుకోవచ్చు. మిగతా మొబైల్కి వచ్చేసి 2 మెగాపిక్సెలే ఉంటుంది. ఈ మొబైల్కి వచ్చేసి 5 మెగాపిక్సెల్ వరకు ఇచ్చిండు. వీడియో కూడా తీసుకోవచ్చు మైక్రో షాట్లో, ఫోటో తీసుకోవచ్చు, వీడియో తీసుకోవచ్చు. ఇది వచ్చి మూవీ టైప్లో మనకు వీడియో తీసుకోవచ్చు, ఫోటో వీడియో రెండు తీసుకోవచ్చు మూవీ టైప్లో. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు హెచ్డీలో తీసుకోవచ్చు, నాన్ హెచ్డీలో తీసుకోవచ్చు. తర్వాత 60 ఫ్రేమ్ పర్ సెకండ్స్ తీసుకోవచ్చు. తర్వాత 4Kలో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఇది వీడియో రికార్డింగ్. ఇది మీకు ఈ వీడియో రికార్డింగ్ అనేది మీకు లాస్ట్ వీడియో పెడతాను చూడండి. నెక్స్ట్ స్లో మోషన్ వీడియో కూడా మీకు లాస్ట్కి పెడతాను చూడండి. అలాగే ఇప్పుడు మీకు నెక్స్ట్ వచ్చేసి మీకు ఆప్షన్స్ చూద్దాం, ఇంకేమైనా ఆప్షన్స్ ఇచ్చాడు. ఇది వచ్చేసి స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ ఇచ్చాడు పైననే. తర్వాత ఇక్కడనే మనకు
వైఫై అన్ని సంబంధించిన ఆప్షన్స్ అన్ని పైన ఇచ్చేసిన మనకు. ఈ ఆప్షన్స్ పర్లేదు, బాగానే ఉంది. మొబైల్ చూడడానికి అయితే మస్తు లుకింగ్ ఉంది, గ్రౌండ్ లుకింగ్ ఉంది. తీసుకోవచ్చు మొబైల్ని. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ పైన ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఇప్పుడు మీకు వీడియో, ఆడియో, ఫొటోస్ అన్నీ వస్తాయి చూడండి ఈ మొబైల్ సంబంధించినవి. Like a locket, carve your name in my mind, 'cause you caught it.